హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలోకి రసం చేశాను. టమాటా రసం చాలా స్పైసీగా చేసుకున్నాను. సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ప్రాసెస్ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఈ టమాటా రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి, రైస్లోకి. సో ముందుగా ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఆ 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ టమాటాస్ ఒక మీడియం సైజ్ తీసుకోండి. ఈ టమాటాస్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత టమాటాస్ అండ్ నెక్స్ట్ మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 రెబ్బలు తీసుకొని చింతపండు కూడా ఈ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఈ టమాటాలు ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు పొయ్యి మీద ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టాను అండ్ ఒక 10 మినిట్స్ దాకా ఈ టమాటాస్ అన్నిటిని బాయిల్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా దీని నుంచి రసం బాగా మంచిగా వచ్చేలాగా మంచిగా సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి. ఈ టమాటోస్ అన్ని బాగా చూడండి, బాగా మగ్గిపోతున్నాయి, సాఫ్ట్గా మగ్గిపోతున్నాయి. సో ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ బయట కొంచెం పక్కన చల్లారి పెట్టుకోవాలండి. మంచిగా ఉడికిపోయినాయి, సాఫ్ట్గా ఉడికిపోయాయి. సో నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పక్కన పెట్టేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మళ్ళీ దీని నుంచి మనం రసం తీసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వేడిగా ఉంటుంది కదా, ఇంకొక గ్లాస్ వాటర్ పోసి బాగా చేతితోటి పిసికేసుకోవాలి. పిసికేసుకొని ఏమి తొక్కలు రాకుండా వేరే బౌల్లోకి మనం వడగట్టుకుంటూ అలాగా మనం రసం తీసుకోవాలండి. కొంచెం టమాటా తొక్కలు వచ్చినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి అంతా పిసికేసుకొని బాగా చేతితోటి బాగా స్మాష్ చేసుకొని ఆ టమాటాలు మొత్తాన్ని అన్నిటిని చింతపండు మొత్తం రసం తీసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పచ్చిపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసేసుకోండి. అన్నీ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు ఒకటి తీసేసుకొని వేసేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత పోపు వేసుకొని బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 ఆనియన్, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అండ్ వెల్లుల్లిపాయలు ఒక 2 రెబ్బలు తీసుకొని 2-3 తీసుకొని చిన్న ముక్కలుగా తీసేసి పొట్టు తీసేసి వేసేసాను. ఇవి మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తీసుకున్న రసం చూడండి, పక్కన ఒక బౌల్లో పెట్టుకున్నాను కదా. సో ఆ రసం అంతా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొంచెం తొక్కలుగా ఉంటుంది కదా, నీళ్ళ ఈ రసం అంతా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ తీసిన రసాన్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనకి ఎంత కావాలంటే అట్లా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకున్నాను. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అండి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ సాల్ట్ అండి. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. బాగా స్పైసీగా తినాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన కారం అయితే. అండ్ నెక్స్ట్ రసం పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇవి కొంచెం హైలో పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత ఇప్పుడు రసం పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలండి రసం పౌడరు. ఆ రసం పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకుంటే బాగా మరిగించుకుంటే అయిపోతుంది. టమాటా రసం స్పైసీగా రెడీ అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని చూడండి, బాయిల్ అవుతుంటే ఎలా ఉందో చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసాను, అయిపోయింది. బాగా మరిగించుకుంటున్నాను. చూడండి, బాగా మరిగిపోయాయి ఈ రసము. సో అంతే, రెడీ అయిపోయిందండి టమాటా రసం. ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.